అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తుంటే మన ఇండియా మాత్రం ఒక వింతైన బంగారు ఆయుధాన్ని బయటికి తీయాలని చూస్తోంది. మామూలుగా యుద్ధం అంటే ఉత్తినే రాదు కదా, దాని వెనకాలే రేట్ల పెంపు, ఆర్థిక కష్టాలు కూడా వస్తాయి. అయితే ఈ కష్టాల నుంచి మనల్ని కాపాడటానికి మన ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేస్తోందట. అదేంటో తెలుసా? సరిహద్దుల్లో ఉండే క్షిపణులు కాదు, మీ ఇంట్లో బీరువాలో దాచుకున్న ఆ బంగారు ఆభరణాలే. అవును, మీరు విన్నది నిజమే. యుద్ధం వస్తోంది, మీ బంగారం బయటికి తీయండి అంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తోంది. అసలు మన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలకు, రాబోయే ప్రపంచ యుద్ధానికి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఆ లింక్ ఏంటి? నిజంగానే మన దగ్గర ఉన్న బంగారం బయటికి వస్తే మన దేశం అప్పులన్నీ తీరిపోయి ధనిక దేశంగా మారిపోతుందా? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనికోసం ఒక డెడ్లైన్ విధించబోతోందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ స్కిప్ చేస్తే మీ బీరువాలో ఉన్న సంపద దేశ తలరాతను ఎలా మారుస్తుందో తెలుసుకునే ఛాన్స్ మిస్ అవుతారు. నిజానికి మన భారతీయులకి బంగారం అంటే ఒక రకమైన పిచ్చి, ఒక సెంటిమెంటు, ఆపదలో ఆదుకునే ఒకే ఒక భరోసా అని మనందరికీ తెలుసు. పెళ్లికి బంగారం, పుట్టినరోజుకి బంగారం, చివరకు అప్పు కావాలన్నా ఆ పసిడి బిస్కెట్లే దిక్కు. కానీ ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. అదేంటంటే, మన దేశ ప్రధాని మోడీ గారు ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారని పేరుంది కదదా. ఇప్పుడు ఈ యుద్ధ సమయాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా మార్చుకోవటానికి వాడుకోవాలని చూస్తున్నారట. అయితే ముఖ్యంగా మన దేశంలో ఎవరికీ తెలియకుండా, లెక్కల్లోకి రాకుండా దాదాపు 50,000 టన్నుల బంగారం మూలుగుతోందని ఒక బాంబు పేల్చారు కేంద్ర మాజీ మంత్రి పిపి చౌదరి గారు. ఎక్కడో తెలుసా? అసోచాం వేదిక మీద. ఆ 50,000 టన్నుల విలువ ఎంతో తెలిస్తే మీరు షాక్లోంచి తేరుకోవటానికి గంట పడుతుంది. ఎందుకంటే దాని విలువ అక్షరాల 940 లక్షల కోట్ల రూపాయలు, అంటే దాదాపు 10 ట్రిలియన్ డాలర్లు. సరే, ఒక్కసారి మన దేశ పరిస్థితిని ఈ లెక్కలతో పోల్చి చూద్దాం. మన దేశానికి ఉన్న మొత్తం అప్పు కేవలం 300 లక్షల కోట్లు మాత్రమే. కానీ మన ఇళ్లలో, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న బంగారం విలువ 940 లక్షల కోట్లు. అంటే మన అప్పులన్నీ తీర్చేయగా ఇంకా 640 లక్షల కోట్ల రూపాయల అదనపు సంపద మన దగ్గర బంగారం రూపంలో ఉంది. ఈ బంగారం గనక బయటికి వస్తే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారిపోతుంది అని చౌదరి గారి గట్టి నమ్మకం. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే, అసలు ఆ బంగారమంతా మన ఇళ్లలో, బీరువాల్లో, దేవాలయాల లాకర్లలో భద్రంగా నిద్రపోతోంది. దీన్నే మేధావులు జీరో ప్రాఫిట్ అసెట్ అంటారు. అంటే అది అక్కడ ఉన్నంతకాలం ఎవరికీ ఏ లాభం లేదు, అలా ఒక ముద్దలా పడి ఉండటం తప్పప్ప. మరి ఈ బంగారాన్ని బయటికి తీయటానికి మన చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన చట్టం ప్రకారం ఒక పెళ్లైన మహిళ 500 గ్రాములు, పెళ్లికాని అమ్మాయి 250 గ్రాములు, ఇక పురుషులైతే పాపం పెళ్లైనా కాకపోయినా కేవలం 250 గ్రాముల బంగారం మాత్రమే ఉంచుకోవాలట. కానీ మన ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. ముఖ్యంగా 2016లో నోట్ల రద్దు జరిగినప్పుడు చాలామంది మేధావులు తమ దగ్గరున్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఏం చేశారో తెలుసా? కిలోల కొద్దీ బంగారాన్ని కొని బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో దాచేశారు. ఏసీబీ రైళ్లు జరిగినప్పుడు చూడాలి, కిలోల కొద్దీ బంగారం, వెండి పట్టుబడుతుంటుంది. ఈ అవినీతి తిమింగలాలు కొందరు రాజకీయ నాయకులు హవాలా ద్వారా డబ్బు పంపి దొంగతనంగా బంగారాన్ని తెప్పించుకుని మరీ దాచుకుంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక 3,500 కోట్ల లిక్కర్ స్కామ్నే తీసుకోండి. అందులో డబ్బునంతా హవాలా ద్వారా పంపి బంగారంగా మార్చుకున్నారని విచారణలో తేలిందట. అంటే బంగారం రేటు 1,00,000 దాటినా వీళ్ళకి ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే కొనేది సామాన్యులు కాదు, ఈ బ్లాక్ మనీ హోల్డర్లే. అందుకే ఇప్పుడు కేంద్రం ఒక కొత్త చట్టం తీసుకురావాలని చూస్తోంది. ఈ 50,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అనే ఒక ఐడియా ఇచ్చారు. అంటే మీ దగ్గర ఉన్న ఫిజికల్ బంగారాన్ని బ్యాంక్లో ఇచ్చేసి ఒక కాగితం తీసుకోవాలి, కానీ దానికి 3% జీఎస్టీ కట్టాలట. నా బంగారం నేను బ్యాంకులో పెడితే నాకే ట్యాక్స్ ఏంట్రా నాయనా అని ప్రజలు ఆ సర్టిఫికేట్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు.
ఇది వినడానికి ఎలా ఉందంటే మన సొంత వస్తువును వాడుకోవడానికి మనం ట్యాక్స్ కట్టినట్టుంది. ఇక ప్రభుత్వం చెప్తున్న ఇంకో ముచ్చట ఏంటంటే బంగారాన్ని తాకట్టు పెట్టండి, లోన్ తీసుకోండి, బిజినెస్ చేయండి అని. అంటే మన బంగారాన్ని మనం మూలధనంగా మార్చుకోవాలట. దీనివల్ల మనం విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడం తగ్గుతుందట. కరెంట్ ఖాతా లోటు కూడా తగ్గుతుందట. వినడానికి భలే బాగుంది కదా, కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది. ఒక సామాన్య మహిళ తన రక్షణ కోసం బంగారం కొంటుంది. రేపు పొద్దున్న ఏదైనా కష్టం వస్తే అదే ఆదుకుంటుందని నమ్ముతుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లు దాన్ని బ్యాంకులో పెట్టి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ఒకవేళ ఆ బిజినెస్ మునిగిపోతే పరిస్థితి ఏంటి? నా బంగారం పోతుంది, నా బిజినెస్ పోతుంది, చివరికి నెస్ పోతుంది, చివరికి నేను రోడ్డు మీద పడాలి. ప్రభుత్వం ఏమైనా గ్యారంటీ ఇస్తుందా అంటే అదీ క్లారిటీ లేదు. పోనీ బ్యాంకుల పరిస్థితి ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. ఇది వరకు గోల్డ్ లోన్ తీసుకుంటే 3 ఏళ్ల ఇప్పుడు ఏడాది తిరగకుండానే మీ బంగారం వేలం వేస్తాం, డబ్బులు కట్టండి అని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. నిజానికి ఆర్బీఐ గాని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గాని ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. సామాన్యుడికి భరోసా కల్పించకుండా బంగారం బయటికి తీయండి అంటే ఎవరు తీస్తారు చెప్పండి? ఏదైనా ₹1,00,000 లోన్ తీసుకోవాలంటే 100 సంతకాలు పెట్టాలి, ఫోటోలివ్వాలి, అప్రైజర్కి డబ్బులు కట్టాలి. ఈ గోలంతా ఎందుకులే అని చాలామంది బంగారాన్ని బీరువాల్లోనే ఉంచేస్తున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించి టైం పెంచి మంచి సబ్సిడీలిస్తే అప్పుడు ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు ప్రజల ఆమోదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో స్వాతంత్రోద్యమ సమయంలో మన తల్లులు చెల్లెళ్ళు తమ తాళిబొట్టులను కూడా దేశం కోసం ఇచ్చేశారట. అది చరిత్ర. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా మహా సంక్షోభం రాబోతోంది కాబట్టి ఆ సాకుతో అందరినీ ఒప్పించి బంగారాన్ని బయటికి తీసుకురావాలనేది ఢిల్లీలో జరుగుతున్న చర్చ. ఇక పీపీ చౌదరి గారు చెప్పిన లెక్కలు చూస్తుంటే ఈ 50,000 టన్నుల బంగారం గనక బయటకు వస్తే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మారిపోతుంది. కానీ సమస్య అంతా ఆ 3% జీఎస్టీ దగ్గరే ఆగిపోయింది. నిజంగా చెప్పాలంటే మన దగ్గరున్న సంపద అపారం, కానీ అదంతా లాకర్లలో నిద్రపోతోంది. ఒకవైపు దేశానికి అప్పులు, ఇంకోవైపు నిరుపయోగంగా ఉన్న బంగారం. ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడమే ఇప్పుడు మోడీ గారి ముందున్న పెద్ద టాస్క్. బహుశా త్వరలోనే ఒక వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ లాంటిది రావచ్చు. అంటే మీ దగ్గరున్న బంగారాన్ని ప్రకటించండి, ఎలాంటి శిక్ష ఉండదు అని చెప్పొచ్చు. లేదా చట్టవిరుద్ధంగా ఉన్న బంగారాన్ని పట్టుకోవడానికి సీరియస్గా ఏవైనా చట్టాలు తేవచ్చు. మొత్తానికి మన బంగారం మీద అందరి కన్ను పడింది అనే చెప్పాలి. బంగారం అంటే కేవలం మెడలో వేసుకునే వస్తువు మాత్రమే కాదు, అది దేశానికి ఒక వెన్నెముక లాంటిది. చివరిగా ఒక మాట, మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే బంగారం రొటేషన్లో ఉండటం అవసరమే. కానీ అది ప్రజల సెంటిమెంట్లను దెబ్బతీయకుండా ఉండాలి. మీ దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి బంగారం కంటే ఆ పక్కన ఉన్న పెద్ద పెద్ద అవినీతి అధికారుల దగ్గర, పొలిటీషియన్ల దగ్గర ఉన్న కిలోల కొద్ది బంగారాన్ని ముందు బయటికి తీస్తే బాగుంటుంది కదా. మరి మీరేమంటారు? మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని దేశం కోసం ఇన్వెస్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేక నా బంగారం నా ఇష్టం, అది బీరువాలోనే ఉండాలి అని గట్టిగా కూర్చుంటారా? మీ అభిప్రాయాలను తప్పకుండా చర్చించండి. మనందరం కలిస్తేనే కదా దేశం అభివృద్ధి చెందేది. ఏది ఏమైనా బంగారం రేటు మాత్రం తగ్గడం లేదు, మన బంగారం పిచ్చి కూడా తగ్గడం లేదు. ఒకవేళ ప్రభుత్వం గనక ఏదైనా కఠినమైన డెడ్లైన్ పెడితే అది సామాన్యులకు వరమవుతుందో లేక శాపమవుతుందో వేచి చూడాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.